యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జియాపెల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి మన్నే సుమలత రాజేశ్వర్ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఇప్పటివరకు 12 ఏళ్ల పరిపాలన బీఆర్ఎస్ చేసింది. మన గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీ అందరికి కూడా తెలుసు. ఒక ఇల్లు ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఉచిత విద్యుత్ ఇవ్వలే, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలే, ఎక్కడ కూడా ఎటువంటి సౌకర్యం ఇవ్వలే, కల్పించలేదు. మన ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డు సన్న బియ్యం ఇవ్వడము, రేషన్ కార్డులు 11 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మళ్ళా నెక్స్ట్ మంత్ మార్చిలో 25 ఇండ్లు కూడా మంజూరు కాబోతున్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుందాము. ఇండ్లు లేని అందరికి కూడా ఇండ్లు ఇప్పిద్దాము. అట్లనే ఈ విధంగా రేషన్ కార్డులు అయినా కానీ, సన్న బియ్యం అయినా కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే 500 రూపీస్ కడితే గ్యాస్ వస్తుంది. మహిళలకు ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఇవన్నీ ఇంత చేసుకుంటూ వస్తున్నాడు. మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు అభివృద్ధి చెందింది అంటాడు కానీ ఎక్కడ అభివృద్ధి కనిపించలేదు. ఆయన మొత్తము మనకు అంత నిలువు బ్యాలెన్స్ ఉంచిపోయాడు. అంతా మనము దాన్ని పూర్తి చేసుకుంటూ మిగతా పథకాలను ప్రారంభిస్తున్నాడు. అట్లనే ఇప్పుడు మహిళలకు 2500 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరియు పింఛన్లు కూడా పెంపు అయ్యేది సూచనలు కనిపిస్తున్నాయి. అందరికీ కూడా అన్ని విధాల సౌకర్యము. మన ఊరికి కూడా అప్పుడు వేసిన రోడే ఉన్నది కానీ ఇంతవరకు ఆ రోడ్డు లేదు, అన్ని గుంతలమయమైంది. మీరు ఇప్పుడున్న ప్రభుత్వము అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తర్వాత ఎమ్మెల్యే గారు ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అప్పుడు నేను నిలబడ్డప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదనే నన్ను ఓడగొట్టిరు 2 సార్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నోళ్ళకే ఓట్లేస్తామని అప్పుడు ప్రచారం చేశారు. ఈ విధంగానే ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. మన ప్రజలకు కూడా అభివాదం చేసి తెలుపుతున్నాను. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరితో శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి మా కుటుంబ సభ్యురాలు మన్నే సుమలత రాజేశ్వర్ గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ భువనగిరిలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు. మన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీరు కూడా గతంలో లాగా పొరపాటు చేసి అధికారంలో లేని వ్యక్తికి ఓటేస్తే మాత్రం ఈ వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోయే ముఖం ఉండదు వీళ్ళకు. కాబట్టి దయచేసి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి మన్నే సుమలత రాజేశ్వర్ గారికి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ అమ్మాయి గతంలో మహిళా సంఘంలో పనిచేసింది. ఈ అమ్మాయికి సుమారు జియాపల్లి గ్రామంలో 350 మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయి. మహిళా సంఘబంధంలో పనిచేసింది కాబట్టి ఈ అమ్మాయికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలి. ముఖ్యంగా ఇవాళ చెప్తున్నా నేను, మన గ్రామంలో అనిల్ కుమార్ రెడ్డి గారితో మేము 11 ఇండ్లు శాంక్షన్ చేయించాం. సుమారు 10 ఇండ్లు పని జరుగుతున్నాయి. ఒక 6 ఇండ్లు 7 ఇండ్లు స్లాబ్ కూడా అయినాయి. పూర్తిగా వాళ్ళకి అమౌంట్ 3.5 లక్షలు, ఒక్కొక్క కుటుంబానికి 3.5 లక్షలు ఇవాళ అకౌంట్లో పడ్డాయి. ఎక్కడ దళారుల ప్రమేయం లేకుండా ఈ ప్రభుత్వం ఇవాళ 3.5 లక్షలు ఇండ్లు కట్టుకున్న స్లాబ్ వేసిన ప్రతి ఇంటికి వేసినాయి. ఇంకా 2 విడతల్లో ఇంకా సుమారు 22 ఇండ్లు మన గ్రామానికి వచ్చే అవకాశం ఉంది. మరి మన ఊరికి 22 కాదు, ఇంకా ఎక్కువ కూడా చేస్తాం. ఎప్పుడు చేస్తామంటే మన పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కానీ, మన పార్టీ అభ్యర్థి సర్పంచ్, మన పార్టీ అభ్యర్థి ఎంపీటీసీ ఉంటే మనకి ఈ నిధులు మంజూరవుతాయి. మొన్న మన గ్రామంలో మీరు చూస్తున్నారు 50 లక్షల రూపాయలు మన గ్రామానికి ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మన గ్రామంలో ఇవాళ ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. మీరే చూడండి, నిదర్శనం ఒకసారి గమనించండి. మా కుటుంబానికి ఒకసారి అవకాశం ఇవ్వండి. గతంలో మా కుటుంబం ఏ రకంగా ఈ గ్రామానికి సేవలు చేసిందో మీ అందరికీ తెలుసు. మన గ్రామంలో నీళ్లు లేకుంటే కూడా మా బావి దగ్గర నుంచి కూడా మీకు నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా